ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ రైతుల పార్టీ కాదు, రైతుల పార్టీ కాదు, అభివృద్ధి సంక్షేమ పార్టీ కాదు, ఇది కార్పొరేట్ పార్టీ. కార్పొరేట్ ప్రభుత్వం వెంటనే న్యాయం చేసింది. వాళ్ళు సహజంగా ఉన్నటువంటి డబ్బులు సంచరించి ఎన్నికల్లో గెలవడానికి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కొత్త రకం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ రేపు రాబోయే ఉన్నది ఎన్నికల్లో 8 మంది ఎంపీలను ఇచ్చిన ఏం సాధించిందో బండి సంజయ్ అడుగుతా ఉన్నా, కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఒక వ్యక్తిని పెట్టుకొని హైదరాబాద్ ఎంతో బిడ్డలారా ఏమాత్రం దేశం పౌరుషం ఉన్నా తెలంగాణ రక్తం మీద ప్రవహిస్తూ ఉన్నా పోయి నరేంద్ర మోడీ ఇంటి ముందర కూర్చోండి. ప్రజలకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించిన తర్వాత మీరు హైదరాబాద్ లో అడుగు పెట్టే అర్హత ఉంటది. లేకపోతే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే అర్హతను కోల్పోతారు ఇద్దరు మంత్రులు కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, తెలంగాణకు బడ్జెట్ కేటాయించడం అంటే ఒక్కటి అర్థమైనటువంటి నరేంద్ర మోడీకి ఏం చేసినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పప్పులు కొడతారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వం
శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పిసిసి అధ్యక్షులు, గౌరవ మంత్రులు సీతక్క గారు, గౌరవ మంత్రులు లింగం ప్రభాకర్ గారు, నా తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఈ నిరసన కార్యక్రమం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కాబట్టి, తీవ్రమైన విమర్శలు చేసింది కాబట్టి ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులుగా ఉండి 6 మంది ఎంపీలుగా ఉండి ఈ తెలంగాణ ప్రజలకు పండిస్తుగా ఇచ్చిన వారికి చీమ కుట్టినట్టు కూడా అయిపోయింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కారణాలు పట్టింది. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి ఈ మంత్రులు పనిచేస్తా ఉన్నారు, ఈ ఎంపీలు పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర మంత్రులతో ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల వారికి, అన్ని వ్యవస్థలకు పూర్తిగా అన్యాయం చేశారు కాబట్టి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పటికీ నిధులను కేటాయించుకుంటూ, నిధులను సమకూర్చుకుంటూ ఇచ్చే మాటలు పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందులో ప్రగతి పథకాలు జరుపుతా ఉంటే జీర్ణించుకోవాలి. ప్రధానమంత్రి ఇద్దరు మంత్రులు ఈ ప్రభుత్వాన్ని తప్ప ఈ రాష్ట్రం నుంచి ట్యాక్స్ లో రూపాయలు ఇవాళ మొట్టమొదటి ట్యాక్స్ చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు రావాల్సిన నిధులు కేటాయించకపోవడం నిర్మలా సీతారామన్ గారు పూర్తిగా వివక్షత చూపించింది కాబట్టి వచ్చిన నిధులు ఇవాళ ఈ నిరసన కార్యక్రమం శాసనమండలి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుల వారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, శివరేణి గారికి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడము, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రీజనల్ రింగ్ రోడ్ కానీ, రీజనల్ రైల్ లింక్ కానీ, దానితో పాటు ఏదైతే మెట్రో రైల్ విస్తరణ కానీ, ఏదైతే దానితో పాటు ఏదైతే వివిధ రోడ్స్ కి సంబంధించి నిధులు కేటాయించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రివర్యులు అందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిసి, సంబంధిత మంత్రులను కలిసి నిధులు తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత కొత్త రాష్ట్రం పైన, బాధ్యత మీ పైన అని చెప్పి వారికి చెప్పినప్పటికీ కూడా ఏదైతే కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మేము తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకి చెప్పి నమ్మించి మోసం చేసి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ కూడా ఈ రోజు తెలంగాణ ప్రస్తావన పోయినసారి బడ్జెట్ లో, ఈసారి బడ్జెట్ లో లేకపోయినా కనీసం నోరు నిలిపలేని ఒక దుస్థితి ఈ రోజు 8 మంది పార్లమెంట్ సభ్యులని. తెలంగాణ ప్రజలందరి పైన మన పైన బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి పన్నుల రూపంలో మనము కేంద్రానికి పన్నులు కట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు వివక్షతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి నిరసనగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు
మల్లేష్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఎమ్మెల్యే సార్ ఇక మల్లేశం గారు సాధారణ మండలి సభ్యులు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా మన పిసిసి అధ్యక్షులు ఐఎస్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మిగతా మంత్రులందరూ పిసిసి కమిటీ సభ్యులకు అందరికీ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం 8 మంది సభ్యులను ఇస్తే గుండు సున్నా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది మోడీ కలిసికట్టుగా మోడీ ఈ రాష్ట్ర మంత్రులు కలిసి చేసిన ఈ కూడుపుటాన్ని తిప్పికొట్టాలి అంటే కాంగ్రెస్ శ్రేణులు అంతా ఒక్కటయ్యి రేపు బీజేపీ మీద తిరుగుబాటు చేసి రేపు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉన్నది. ముందే 7 లక్షల కోట్లు అప్పుగా పెట్టి దాన్ని వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉంటే ఇవాళ ఈ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కనుక అందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద కక్ష తీర్చడానికే ఈ విధమైన ఈ ఎలాంటి కేటాయింపులు లేకుండా చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఆదరించారు. ఆదరించి 8 మందిని గెలిపించిన కుండుసున్న చేసిండ్రు కనుక ఇక వాళ్ళకు మిగిలేది కుండుసున్నదే కనుక ఒక్కటే కాంగ్రెస్ శ్రేణులంతా రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బలంగా పనిచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి అందరికీ మనసారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ యోగుల మిత్రులు మెట్టు సాయి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, శాసనమండలి సభ్యులు వెంకట్ గారు, వెంకటేశ్వర గారు, ఏఐసిసి కార్యదర్శి పెద్దలు తప్పనమ్మ గారు, మరి శబ్బిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అందరికీ నమస్కారాలు. నేను బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు, 10 సభ్యులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా రక్తంలో తెలంగాణ రక్తం లేదనుకుంటా, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాని విధంగా, వేరే వ్యక్తులు ఉన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంత అన్యాయం అవుతున్నా కూడా ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా శుద్ధ ముట్టుకమ్మలాగా కూర్చోండి. ఈ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఎమ్మెల్యేలందరూ కూడా రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వీరికి కూడా మనం గుండు సున్నా ఇవ్వాల్సిందే. ఈ గుండు సున్నా ఇస్తే కానీ ఈ ఎన్నికలకు ఈ దట్టమైన తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్క పరువు కానీ నాలుగు ప్రజెంట్ లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచిన మోడీ, అదేవిధంగా నేను కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల యొక్క అభిష్టాన్ని, తెలంగాణ ప్రజల అభిప్రాయాలు అనుకుంటుంది. ఈ దుర్మార్గుల్ని, ఈ దుష్టుల్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి తెలుపుతున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇదే మంచి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లాంటి కలుపు మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ వీధుల్లో కానీ, ఏ గ్రామాల్లో కానీ, ఏ మండలంలో కానీ ఉండకుండా మొక్కలని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే విరోచన, తెలంగాణ రాష్ట్రం అంటే అభివృద్ధి, ఈ మోహన్ నాయకత్వాన్ని, ఈ దొడ్డమ్మ కిషన్ నాయకత్వాన్ని, ఈ పండు సంజయ్ నాయకత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా విచక్షిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ కావాలను తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా చెప్పని బీజేపీ నాయకులు 8 పార్లమెంట్ సభ్యులు చేసి
పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అందరికి కూడా మనం గుండు సున్నా ఇవ్వాల్సిందే, గుండు సున్నా ఇవ్వాల్సిందే, గుండు సున్నా ఇవ్వాల్సిందే. ధన్యవాదాలు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మాట్లాడుతారు. మహేష్ కుమార్ రెడ్డి మహేష్ అన్న నాయకత్వంలో మా రోహిత్ అన్న నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2-0 ఇచ్చి పంపించి మళ్ళా కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఏదో అభివృద్ధి చేస్తున్నాం, 12 లక్షల రూపాయలు దాకా అసలు ట్యాక్స్ అంటున్నారు, కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలే. అదే నువ్వు ఉద్యోగాలు ఇచ్చి మేము 12 లక్షలు సంపాదిస్తే ఆ 12 లక్షలకు ట్యాక్స్ లేకుండా బాగా ఉండేది. ఉద్యోగాలు లేవు. సరే రిజర్వేషన్ల విషయంలో ముందటికి వస్తాడు. అది రిజర్వేషన్ల కన్నా అంటే ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, ప్లాట్ఫామ్లు, పోర్ట్లు అన్ని అమ్మేసారు. సరే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ ఉన్నా లేకపోయినా ఇక్కడ మనకి అభివృద్ధి పరంగా నడుపుతుంటే ఇక్కడ ఉన్న ఒక కేడీ గారు 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 2014లో మొత్తం భారతదేశంలో మరి మనకు 65 సంవత్సరాల పరిపాలనలో 65 లక్షల కోట్ల అప్పులుంటే మోదీ గారు కేవలం 10 సంవత్సరాలలో 181 లక్షల కోట్ల అప్పులు చేసిడు. అంటే కేసీఆర్ కంటే కూడా 400% ఎక్కువ అప్పులు చేసి ఈ రోజు మమ్మల్ని రోడ్ల మీద పడేసాడు. తెలంగాణకు మీరు చేసిన మోసానికి వెంటనే 8 మంది ఎంపీలు రాజీనామా చేయాలి. బీజేపీ నాయకులు 14 ఏళ్ళు ఎవరైతే రోడ్ల మీద తిరుగుదామనుకుంటారో అటు గడుగుల మహేష్ కుమార్ అన్న నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా అడ్డుకుంటాం. కిషన్ రెడ్డి గారి ఇంటి నుంచి బయటికి రాని మీ కేంద్ర మంత్రి పదవులను రాజీనామా చేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తప్పకుండా మీకు ఎదురైతుంది, గుండు సున్నా ఎదురైతుంది. కొంతమంది లోకల్ పార్టీ ఎన్నికలు వస్తున్నాయి. ఏ మొహం పెట్టుకొని వస్తారు, ఏ మొహం పెట్టుకొని వస్తారు అనుకున్న మిత్రులారా మనం మొదలు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. జై కాంగ్రెస్, జై భీమ్. కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వారితో పాటు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ సమాజందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. నా గొంతు బాగుండడం వల్ల బాగాలేదు అని చెప్పి అందుకే నేను మాట్లాడట్లేదు. కాకపోతే నేను ఒకటే చెప్తా, ఇంత నిష్ఠూరం ఎప్పుడు జరగలేదు. బీజేపీ మోదీ వచ్చిన తర్వాత సంసారం ఎట్లా చేయాలో తెలీదు. మా చెప్పులకు చీరలకు కూడా జిఎస్టీ పెట్టిన మా పిల్లల పెన్సిల్లకు జిఎస్టీ పెట్టిన సిగ్గు శరం లేకుండా 8 మంత్రులు ఏమి 8 మంది బీజేపీ నుంచి గెలిచి ఈ రోజు గాంధీ గుడ్డు తీసుకొస్తారు ఆ తెలంగాణలో. వీళ్ళందరినీ స్వాగతం కులదండలతో కాదు చెప్పు దండలతో చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజానికి నేను కోరుతున్నా. ఎందుకంటే ఎన్నాడు జిఎస్టీలతో ఒక పక్కన మహిళలకి నిత్యావసర సరుకులు, ఈ రోజు మా పిల్లలకు ఉద్యోగాలు ఏమీ లేకపోగా వీళ్ళందరూ పోయి అడగకపోగా 15 లక్షలు ఇస్తానంటాడు. 500 సిలిండర్ ఎట్లా ఇవ్వలేదు. ఈ రోజు మధ్య తరగతి సామాన్య ప్రజలందరికీ కూడా నడ్డి వేస్తున్న నిర్మలా సీతారామన్ గారికి కూడా రాబోయే కాలంలో చాలా మంచిగా బుద్ధి చెప్తాం. మహిళా కాంగ్రెస్ ఎక్కడన్నా తగిలిందంటే ఆ రోజు ఉల్లిగడ్డ ధర ఏందో, టమాటా ధర ఏందో వండిపించి నిర్మలా సీతారామన్ గారికి చూపిస్తాం. మేము కూడా వంట చేపిస్తాం నిర్మలా సీతారామన్ గారితో. 100 రూపాయల ఉల్లిగడ్డ అయినా చెప్పదు, ఆలుగడ్డలు ఎన్నున్నాయి తెలియదంట. మరి ఎందుకు గాంధీ బతుకుతున్నాయి? మోదీ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ నుంచి 8 మంది ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారికి కానీ, బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ గారికి కానీ ఎవరికైనా సిగ్గుందా అని అడుగుతున్నా. తీసేమనండి ఆ జిఎస్టీలు. ఈ రోజు సామాన్య ప్రజలందరినీ కూడా ఉద్యోగాలు లేక మా పిల్లలందరూ బాధపడుతున్నారు. 15 లక్షలు తెమ్మని చెప్పండి. దోసుకు తిని కోట్ల రూపాయలు సూట్లు వేసుకొని ఈ రోజు సోకుల పడడం కాదు మోదీ. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని మళ్ళీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.
కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులు స్వామి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దలందరికీ ముందుగా మహేశ్వరులకి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. అయితే ప్రకటించినటువంటి బడ్జెట్ లో మనం చూస్తా ఉన్నాం, ఇది నాయుడు నితేష్ డిపెండెంట్ బడ్జెట్ అయిపోయింది. ఈ యొక్క బడ్జెట్ తెలంగాణకి సున్నా కేటాయింపైనే కాకుండా విద్యార్థులకు ఎంత కొంత మేము చిన్న బడ్జెట్ వ్యవహారం చూస్తా ఉండి కూడా ఒక చిన్న ఆశ ఉండే. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, కొత్త యూనివర్సిటీల విషయంలో కానీ, కొత్త ఏఎం విషయంలో కానీ కేటాయింపులు జరుగుతాయని, కొత్త యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీలు తెలంగాణకి ఇస్తారనే ఒక ఆశతోటి మేము ఎంతగానో ఎదురు చూస్తా ఉంటే దాన్ని మమ్మల్ని నిరాశపరిచింది మీ అందరూ కూడా. మేము ఇక్కడ ఉన్న ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లకి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ రావు దిష్టి బొమ్మలు రాసినందుకు మా ఎన్ఎస్సీ నాయకుల మీద మీరు ఎంత ప్రెజర్ పెట్టి వాళ్ళ మీద కేసులు వేయించారు. మీ డాడీ అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అందరే ప్రెజర్ పెట్టి తెలంగాణకి బడ్జెట్ కేటాయింపులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్ఎంప్లాయ్మెంట్ లో కానీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు దాని విషయంలో కానీ మనగా దేంట్లో కూడా కేటాయింపులు లేకపోవడం, విద్యార్థులకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ కూడా రీఇన్షియేట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఒక అవకాశం ఇస్తారేమోనని మేమంతా కూడా ఎదురు చూసినా మాకు ఏం లేకుండా సున్నా కేటాయింపులు చేయడం జరిగింది. రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో, ఎంపీటీసీ ఎలక్షన్లో మీ అందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు, మరియు పెద్దలు వేముల రంగన్న గారు, అదేవిధంగా మంత్రివర్యుడు సీతక్క గారు, అదేవిధంగా మంత్రివర్యుడు ఉన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా చెబ్బిరెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, పత్రికా పోతున్న ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా జిల్లా కాంగ్రెస్ తరఫున మీ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఏదైతే పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఏదైతే యావత్ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారు ప్రధానిగా ఉంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సరి సమానమైన రాజ్యాంగబద్ధంగా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వారి నిధులను బట్టి, వారి పాపులేషన్ బట్టి, వారి జనాభాను బట్టి ప్రాతిపదిక మీద డబ్బులు కేటాయించాల్సిన బాధ్యతను సంపూర్ణంగా మన రాజ్యాంగంలో రాసుకున్నాం. కానీ భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తా ఉన్నారు. భారత రాజ్యాంగంలో రాసిన ఏ క్షణాన్ని కూడా ముందుకు తీసుకుపోకుండా, వారి ఒక సిద్ధాంతపరం కాకుండా వారు నియంత్రిత పరిపాలన పరిపాలించే విధంగా ముందుకు సాగుతున్నందుకు మరి ఈ మధ్య కాలంలో మనం చూశాం. మన ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రాజధాని గారు వచ్చిన తర్వాత ఈ 13 నెలలను రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఆత్మ గౌరవం పెంచే విధంగా ఒక దళితులు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, ఇలా ఉద్యోగాలు కానీ, వ్యవసాయ రంగాన్ని కానీ ముందుకెళ్తుంటే ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అతి చిన్న వయసులో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రులు ముందుకెళ్తున్నారో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన సంకల్పంతో వాళ్ళు ఇక్కడ బడ్జెట్ పెట్టకుండా వాళ్ళు సులభ కబుర్లు చెప్తున్నారు. ఈ ప్రాంతం నుంచి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఇంకా కథలు చెప్తున్నారు, ఎన్నో మాటలు చెప్తున్నారు. వారు ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే, వారు ఒక్కసారి మనోరంజనతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి సంక్షేమ ఫలాలు కావాలని కోరుకున్నారో ఈ రోజు బడ్జెట్ పెట్టినందుకు వారు పూర్తిగా సంపూర్ణంగా నైతికంగా వారు బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి
అన్నారు. ఏ పిలిపించా ప్రత్యేకంగా మా రంగారెడ్డి జిల్లా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ముందుగా మేము ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చే రంగారెడ్డి జిల్లా హిందూ అసెంబ్లీ సెక్టర్ కమిటీ ప్రతి ఒక్కరి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ ధర్నా అధ్యక్షత వహిస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ గారు, ఇంకో జిల్లా కాంగ్రెస్ సమీర్ వలీల్లా గారు, మంత్రులు మిత్రులు ఉన్నం గారు, శశికళ గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, సేవదల్ అందరికీ పేరు పైన ఈ కార్యక్రమానికి వచ్చేసిన వాళ్ళకు స్వాగతం. आज के धरना में आए हुए तमाम कांग्रेस के भाइयों और बीसीसी की तरफ से आप लोग का खैर बजट नहीं पहनी बीजेपी नरेंद्र मोदी का బడ్జెట్ కంటిన్యూగా అప్పుడు ఇస్తామని చెప్తున్నాడు తప్ప తెలంగాణకు 11 సంవత్సరాల నుంచి అన్యాయం కనపడే ఉన్నది. కానీ తర్వాత గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరుసగా ఢిల్లీకి మోదీ గారి నుంచి మొదలుపెట్టుకుంటే మంత్రులు వరకు ఎంపీలను తీసుకొని కంటిన్యూగా కలుస్తూ పోయినారు. అయ్యా మాకు మెట్రో రైలుకు సాయం చేయండి, అయ్యా మాకు ట్రిపుల్ ఆర్ రోడ్కు సాయం చేయండి, మాకు అభివృద్ధి కార్యక్రమాలు మాకు సాయం చేయండి, మా మూసి ప్రాజెక్టు సాయం చేయండి. కానీ వాళ్ళు వినకుండానే వాళ్ళ గ్రామంలోనే మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేసినారు. మనం అందరూ ఐక్యంతో కూడా ఇవాళ సౌత్ ఇండియా నార్త్ ఇండియాకు ఇవాళ డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి. సౌత్ ఇండియా తెలంగాణలో మనము డబ్బులు మన ట్యాక్స్ వాళ్ళ కేంద్రానికి ఇస్తున్నా, కేంద్రం నిర్మాణం అనేది లేదు. కానీ మన డబ్బులు తీసుకొని వాళ్ళు నార్త్ స్టేట్ లో స్టేట్ లో డబ్బులు వస్తున్నారు. నేను ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీ రాష్ట్రానికి ఏం తెచ్చినారా? ఎంత డబ్బులు తెచ్చిండ్రు? మీకు అసలు నోటుందా? ఇలా ఈ తెలంగాణలో మీరు ఎప్పుడు ఇచ్చింది ప్రజలు? దయచేసి మీరు అయితే రాజీనామా చేయండి, లేకపోతే తెలంగాణకు నిధులు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనండి. కానీ మాటికి తెలంగాణ విషయంలో ఇక్కడ అభివృద్ధి జరిగేదానికి వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు దానికి చేస్తూ మరి అలాగే ఇప్పుడే పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఇది ఆరంభం. अभी के शुरुआत है, इसके ये लड़ाई दिल्ली तक जाएगी. दिल्ली में जंतर मंतर पर अगर हो सके तो वहां भी बैठकर प्रोटेस्ट कर कांग्रेस पार्टी के साथ जो अन्याय हो रहा है, तेलंगाना के साथ जो अन्याय हो रहा है, साउथ इंडिया के साथ जो अन्याय हो रहा है, उसके खिलाफ हम सबको आवाज उठाना है. फिर एक दफा ये धरने में आए हुए तमाम भाइयों बहनों का मैं दिल से खैर मकदम करता हूँ. कांग्रेस पार्टी ఇప్పుడు వియాస్ గారు 1 నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ ధర్నా కార్యక్రమం ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఇవ్వడం ద్వారా బీజేపీ ప్రభుత్వం తన ధనవంతుల కష్టపడి బీజేపీ ప్రభుత్వం ప్రజాస్ఫూర్తి వ్యతిరేకంగా తాము నేతృత్వ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం దానికి రకంగా పాటిస్తున్నది. నిజంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశంలో జీడీపీలో 5.1 ఇస్తే ఈ రోజు కనీసం 2% కూడా తెలంగాణ చేయలేదు. ఈ బడ్జెట్ ఎస్సీ బడ్జెట్, ఈ బడ్జెట్ ఎస్టీ బడ్జెట్, ఈ బడ్జెట్ బీసీ బడ్జెట్, ఈ బడ్జెట్ మైనారిటీ బడ్జెట్, ఈ బడ్జెట్ విద్యా బడ్జెట్. అందుకోసమే అంతా కూడా సంఘీయంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నియంత్రణ ప్రభుత్వానికి బడ్జెట్ చేస్తూ దాన్ని వ్యతిరేకించి ఏ తెలంగాణ అయితే మొత్తం రాష్ట్ర మానసిక పూర్తిగా ఉందో మన విజయాన్ని కలిగించింది ఈ బడ్జెట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మరొకసారి జై భీమ్, జై బాబు, జై సమాజం చెప్తూ ముగిస్తున్నాం.
దయచేసి ఒక నిమిషం వచ్చి ఈ ధర్నాకు వచ్చిన ప్రతి వారికి పేరు పేరున పెద్దలకందరికీ నమస్కారం. मेरा बस दो ही बात कहना है, अगर हिम्मत है किशन रेड्डी से मेरी चुनौती है, हैदराबाद में सड़क नगर में कभी पाँव रख के दिखाए, हम काले झंडे दिखाएंगे उनको. तेलंगाना में इनको कोई वैल्यू नहीं है. कांग्रेस तेलंगाना दिए, बीजेपी तेलंगाना को 0 दिए. ये है बीजेपी का थिंकिंग, है उनकी सोच. तो मेरी उनसे चुनौती है, मेरे क्षेत्र में सड़क नगर कॉन्स्टिट्यूएंसी में पाँव रख के दिखाइए. हम काले झंडे दिखाएंगे. मोदी तेरी ताकत चलेगी. थैंक यू. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సమీర్ వలిపుల ఈ కార్యక్రమానికి అందరూ ఒక నిమిషం చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు, ధన్యవాదాలు. 1,50,000 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన దాంట్లో తెలంగాణకి రూపాయి కూడా ఇచ్చే మోడీకి కంటే తెలంగాణ ప్రజలు కూడా దీన్ని గుర్తు పెట్టుకోవాలా. రాబోయే రోజుల్లో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ